రెస్టారెంట్ స్టైల్లో చేసిన ఎగ్ బుర్జీ కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈ కర్రీ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఒక 3 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. దీన్ని పెద్ద కన్నాలు ఉన్న గ్రేటర్ తీసుకుని దాంట్లో గ్రేట్ చేసుకుని ఓ పక్కన పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసినవి వేసుకుని అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసి కాసేపు వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను నేను. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం ఉల్లిపాయలు. ఓకే అండి, ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా కారం వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ మసాలాలన్నీ కూడా మీకు నచ్చినంత మోతాదులో వేసుకోవచ్చండి. అంటే ఒకళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన టమాటాలు ఒక 2 వరకు వేసుకున్నాను. అవన్నీ బాగా కలిపి మూత పెట్టి టమాటాలు మగ్గించేసుకుంటున్నాను. ఓకే అండి, టమాటాలు అయితే మగ్గిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా వేసేసుకుందాం. ఈ వాటర్ వేసేసి బాగా కలిపేసుకుని ఇంకాసేపు మూత పెట్టి టమాటాలు బాగా ఉడికించుకోవాలి. ఈ కర్రీకి అయితే టమాటాలు బాగా ఉడికిపోవాలండి. ఓకే, టమాటాలు అయితే బాగా ఉడికిపోయినాయండి. ఇంకా కాస్త వాటర్ ఎక్కువగా ఉంది కదా, మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకుందాం. ఓకే అండి, ఈ స్టేజ్లోకి వచ్చేసింది కదా, కాస్త ఆయిల్ పైకి తేలేటప్పుడు ముందుగా మనం గ్రేట్ చేసి ఉంచుకున్న ఎగ్ కూడా వేసేసుకోవాలి. వీటిని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేస్తున్నానండి. మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపేసుకున్నాను. కాసేపు మూత పెట్టుకుంటున్నాను. బటర్ అది ఉంది కదా, కరుగుతుంది. ఓకేనండి, రెడీ అయిపోయింది కర్రీ. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండగానే దించేసుకోవాలి. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.